మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ యొక్క కార్యక్రమానికి ప్రధానమైన స్ఫూర్తి అమ్మ గురించి ఒక 4 మాటలు మాత్రం నేను చెప్పాల్సున్నాను. ఒక 10 నిమిషాల సమయం నేను తీసుకుంటాను. దయచేసి ఈ అవకాశాన్ని అతిథులు కూడా మన్నించి ఓపికగా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. అయితే మాతృదేవోభవ అని అంటారు. మా యొక్క ఫస్ట్ యొక్క మెయిన్ శ్లోకం కూడా మాతృదేవోభవ అంటే భారతీయ సంస్కృతి అంతా కూడా మాతృ అంటే అమ్మతోనే మన యొక్క సంస్కృతిని మన యొక్క దేనైనా కూడా మాతృదేవం అంటే మొదట అమ్మకి మంచి ప్రయారిటీ ఇచ్చి సంస్కృతి అనేటువంటిది ఆ విధంగానే రాయబడింది, చెప్పబడింది అందరికీ కూడా. అయితే అలాంటి అమ్మ గురించి 4 విషయాలు అందరికీ తెలిసినప్పటికీ కూడా మీకు సభముఖంగా కొన్ని నాకు తెలిసి నా సొంతంగా ఒక ఆలోచన వచ్చి ఒక చిన్న విషయాలను చెప్పాలన్నట్టు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అమ్మను నేను ఏమంటున్నానంటే ఒక నిజమైన ఆల్ రౌండర్ అని చెప్పి నేను ఇక్కడ సభముఖంగా అనౌన్స్ చేస్తున్నాను. ఆల్ రౌండర్ అంటే ఈ ఆల్ రౌండర్ అనేటువంటి పదం ఎప్పుడు కూడా క్రీడల్లో అనిపిస్తుంటుంది. క్రీడల్లో కూడా ఎందుకు ఇస్తుంది? ఆల్ రౌండర్ అంటే ఏమంటారంటే అన్ని రంగాల్లో ఒక క్రీడలు కానివ్వండి, పలు క్రీడలు కానివ్వండి, క్రికెట్ లో అయితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని రంగాల్లో ప్రతిభ కనపరిచిన వాళ్ళకు ఆల్ రౌండర్ అనేటువంటి ఒక ప్రైజ్ ఇస్తారు. మిగతా విశిష్ట సేవా రంగాలు ఉంటాయి, కొన్ని సైంటిస్టులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, రకరకాల దాంట్లో కూడా ఆల్ రౌండర్ ప్రతిభ కనపరిచిన వాళ్ళని ఆల్ రౌండర్ గా ప్రశంసిస్తూ అవార్డ్స్ ఇస్తుంటారు. నేను నా దృష్టిలో నిజమైన ఆల్ రౌండర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం అమ్మ అని చెప్పి మాత్రం చెప్తున్నాను. మరి ఎందుకు ఆల్ రౌండర్ అమ్మ అంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, అది చెప్పిన తర్వాత మీకు ఆల్ రౌండర్ అనిపిస్తేనే మీరు ఆల్ రౌండర్ అని చెప్పండి. ఓకే. అయితే అమ్మ ఎప్పుడైతే మనకు ఒక బిడ్డ కానీ బాబు కానీ పాప కానీ జన్మనిస్తుందో, ఎప్పుడైతే డే 1 నుంచి తన బిడ్డ కోసం ఎలాంటి ఆహారాన్ని అందించాలి, ఫస్ట్ టాస్క్ ఎలాంటి డైట్ ఇవ్వాలి, అది ఉగ్గు పాలు కానీ ఉగ్గు కానివ్వండి, ఇంకే పాలు కానివ్వండి, ఇప్పుడు నేను రెడీమేడ్ గా వచ్చినటువంటి కాంప్లాన్ కానీ నెస్లే వాళ్ళు ఏదైనా ఒక డైట్ ఇవ్వడం లోపల చాలా జాగ్రత్తగా ఆలోచించి తన బిడ్డ కోసము ఒక డైట్ ప్రిపేర్ చేస్తుంది. తన సొంతంగా తెలియకపోయినా కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచో, తాతల దగ్గర నుంచో, అమ్మమ్మ దగ్గర నుంచో నేర్చుకొని ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనేటువంటి విధంగా ప్రవర్తిస్తుంది. అప్పుడు నిజమైన ఒక డైటీషియన్ అనేటువంటి అవార్డు అక్కడ మారం చేస్తుంటే ఏం చేస్తుందంటే పాటలు పాడుతుంది. అమ్మ సింగర్ కాదు కానీ పాటలు పాడుతుంది. ఏదో వచ్చిన పాటలు జోజో లాలి అని ఏదో ఒక పాట పాడుతూ అక్కడ ఏమవుతుందంటే ఒక సింగర్ గా అవతారం ఎత్తుతుంది. ఆటోమేటిక్ గా సింగర్ అయిపోతుంది అనమాట. సింగర్ తర్వాత ఏమవుతుంది, బాబు కొంచెం పెద్ద అవుతుంటాడు, స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఏదో ఒకటి స్కూల్లో 3 ఇయర్స్ చేసి మనం 3 సంవత్సరాలకి స్కూల్ పంపిస్తాం. ఇష్టం ఉన్నా లేకున్నా బాబు వెళ్తాడు, వస్తాడు, వచ్చినాన్ని రాతలు రాసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుంది, మనం రాకుండా బాధపడుతుంటే ఒక పలక మీద ఆహారం లేకపోతే నోట్స్ లో 1 2 రాయించి ప్రతి ఒక్క ప్రయత్నం తల్లి చేస్తుంది. గురువు చెప్పినప్పటికీ కూడా తల్లితోనే మొదటి విద్యాభ్యాసం మొదలవుతుంది. కాబట్టి అక్కడ బెస్ట్ టీచర్ అయిపోతుంది అమ్మ. అయితే తర్వాత ఇంట్లోనే ఫస్ట్ అవసరమైతే కొంచెం తెలివిగా ఆలోచించి ముందుగానే ఇంట్లో దెబ్బలు తగ్గుతాయని ఒక ఐడియా కానీ, ఒక కాటన్ కానీ, ఒక స్పిరిట్ కానీ పెట్టుకొని సొంత వైద్యం, చిన్న వైద్యం ఇంట్లో చేస్తుంది. అక్కడ అమ్మ ఏమవుతుందంటే ఒక అద్భుతమైన డాక్టర్ గా మారుతుంది అక్కడ. ఓకే. తర్వాత వచ్చేసి ఇక స్కూల్లో అల్లరి చేస్తుంటాడు. కొంచెం 5 6 సంవత్సరాలు కాగానే రోడ్డు మీద పక్క గల్లీలో పక్క వాళ్ళు ఎన్నడూ పరిగెడుతూ ఉంటాడు, బాబు కానివ్వండి పాప కానివ్వండి. అక్కడ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒక బొమ్మ తీసుకురావడమో లేదా పక్కింటి వాళ్ళతో చిన్న గొడవ పట్టుకోవడమో ఇది కామన్ గా అందరి పిల్లలు జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు వాళ్ళు వచ్చేసి మీరు అల్లరి చేస్తున్నాడు, మా ఇంట్లోకి వచ్చి మా బొమ్మకి వెళ్ళాడు, మా అబ్బాయిని కొట్టాడు, ఈ విధంగా గొడవలు పడుతున్నారు. ఇంటికి వచ్చేసి వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడు అమ్మలో ఉండేటువంటి నిజమైన ఒక లాయర్ బయటకు వస్తాడు. లాయర్ అంటే ఎలాంటి లాయర్ కాదు, మళ్ళీ ఎలాంటి తప్పు చేసినప్పటికీ కూడా తన బిడ్డను ఏం చేయలేదు, తప్పంతా మీ వాళ్ళే చేశారు, మా బాబు దొంగ కాదు, మా వాడు ఏం తీసుకెళ్ళాలని చెప్పి వాదించి జడ్జిమెంట్ కూడా తీసుకొని ఆ తన కొడుకుని గెలిపించుకుంటే 100% ఒక లాయర్ గా కూడా అందరూ ఆలోచించండి. మీరు ఈ విధంగా ఇక్కడ ఉండే తల్లులు అందరూ ఆలోచించండి, ఈ లాయర్ పదవి చేశారా లేదో ఒకసారి ఆలోచించండి.
ఇక్కడ ఏమవుతుందంటే కొద్దిగా వెళ్ళి పెరిగిన తర్వాత బాబు కొంచెం పెద్దగా అయిపోతాడు. పెద్దగా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఒక 15 సంవత్సరాలు వచ్చేసరికి అలవాటు చేసుకుంటాడు. నేచురల్ గా ఫ్రెండ్స్ ఎక్కువ అయిపోతారు, సినిమాలకు వెళ్తుంటాడు, రాత్రి లేట్ గా వస్తుంటాడు, లేదా ఫ్రెండ్స్ పార్టీ పార్టీ అంటాడు, అది అంటాడు. కానీ నాన్న అలా కాదు కదా. నాన్న కోపం వచ్చామంటాడంటే ఏమన్నా నువ్వు ఇష్టం వచ్చినప్పుడు బయటకు వెళ్తున్నా తిరుగుతున్నావు, నీకు భయం లేదు బతిరని చెప్పి ఒక చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వస్తుంది అమ్మ వచ్చేసి ఏం చేస్తుంది, నువ్వు ఇష్టం చేయలేదా, ఒక రక్షణ కవచం లాగా ఒక బాడీ గార్డ్ లాగా మనకు అవసరం పెట్టి అక్కడ బాడీ గార్డ్ మన తల్లి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకొంచెం పెద్ద అవుతాడు బాబు. వెళ్ళిన తర్వాత స్కూలింగ్ తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తుంటాడు. అమ్మ ఇది ఏ చదివితే బాగుంటుంది, ఐపీసీ ఎంపీసీ అన్న దాంట్లో కూడా అమ్మాయి యొక్క పాత్ర ఎంతైనా ఉంటది. అప్పుడు ఏం చేస్తుంది, అమ్మ ఇది తీసుకుంటే బాగుంటుంది, ఎంత ఆలోచిస్తున్నావు, డాక్టర్ అంటే కష్టపడాల్సి వస్తుంది, ఇంజనీరింగ్ తీసుకోలేకపోతే నీ కష్టం అంటే సైన్స్ కాబట్టి ఆర్ట్స్ చదువుకోని చెప్పి ఒక మంచి సైకాలజిస్ట్ గా మనకు ఒక అభివృద్ధి చేస్తుంది అమ్మ. ఇవన్నీ కూడా నిత్య జీవితంలో కూడా తల్లిదండ్రుల విషయంలో తల్లి విషయం కలిగేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కుటుంబంలో ఉండేటువంటి ఇంకా చెప్పుకోకపోతే ఎన్నో 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 ప్రతి విషయంలో ఫైనాన్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా తల్లి తన యొక్క పాత్రను పోషించుకుంటూ ఇంట్లో ఉండేటువంటి అన్నింట్లో కూడా ఒక ప్రతిభని కనపరుస్తున్నది. కాబట్టి నేను ఇక్కడ ఆల్రౌండర్ అని చెప్పి నేను చెప్పడం ఏమైనా సమంజసమా కాదా మీరే చెప్తుంది. సమంజసమా కాదు. అందుకే నిజమైన ఆల్రౌండర్ ఎవరంటే అమ్మ అని చెప్పాను. అయితే ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే ఇక్కడ ఉండే ఆల్రౌండర్ క్రీడల్లో ఉండే వాళ్ళన్నీ కూడా ఆల్రౌండర్ కావడానికి కఠిన శ్రమ, కఠోరమైనటువంటి ప్రాక్టీస్, విశేష అనుభవాన్ని గణించిన తర్వాత ఆల్రౌండర్ కావాలని ఆపత్రయపడి చేస్తారు. కానీ అమ్మ తెలియకుండానే ఆల్రౌండర్ అయిపోయింది. అంటే మా అమ్మకి ఎవరు ఆల్రౌండర్ ఉందని చెప్పారు, కానీ ఆల్రౌండర్ గానే ఆటోమేటిక్ గా మారిపోయి ఎన్నో విషయాలు జోక్యం చేస్తారు, ఇంటికి ఒక ఆల్రౌండర్ గా నిలుస్తుంది. కాబట్టి అలాంటి అమ్మను స్మరించుకోవడం అనేటువంటిది ఎంతో ముఖ్యమైన విషయం. ఇక్కడ ఈ పెద్దలైన తర్వాత కూడా మళ్ళీ ఏమవుతుందంటే ఆ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ పెళ్లి అవుతుంది. పెళ్ళగానే ఏమవుతుంది, ఇంటికి ఒక కోడలు వస్తుంది. కోడలు ఏమవుతుంది, భార్యాభర్తల మధ్య ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటుంటే అక్కడ ఏమవుతుంది అంటే అప్పుడు మాత్రం అక్కడ చదవవలసిన అవకాశం తల్లికి రాదు. ఎందుకంటే ఇంకొక ఆల్రౌండర్ వచ్చేసింది కదా ఇంటికి, మళ్ళీ ఆల్రౌండర్ జాయిన్ చేసుకుంటూ పోతాను అనమాట. అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మళ్ళీ ఆ తల్లి కూడా ఎప్పుడు ఆ కూడలు కూడా తల్లి అయినప్పుడు, తండ్రి అయినప్పుడు, తల్లి అయినప్పుడు తల్లికి మళ్ళీ ఆల్రౌండర్ నుంచి వచ్చేస్తుంది కదా, అక్కడ కంటిన్యూ అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్న కూడలైనా, తల్లి అయినా, అమ్మమైనా, నాన్నమైనా, ఎవరైనా కూడా అందరూ కూడా మహిళలందరూ ఆల్రౌండర్స్ అని మీకు కవితని తెలియజేసుకుంటున్నాను. ఆ పాట పాడి అంటే ఆ పాట పాడినటువంటి ఆ మాధుర్యం ఎంతో, అమ్మ గురించి రాసినటువంటి ఇటపల్లి సురేందర్ గారి సాహిత్యం ఎంతో, ఆమె యొక్క అమ్మ యొక్క విలువ ఇంపార్టెంట్. అందులో ఆ పాట యొక్క సక్సెస్ కారణం ఎవరంటే అమ్మ అనేటువంటి ఆమె రాసినందుకే ఆ పాట అంతగా ప్రాచుర్యం పొందింది. అంటే అలాంటిది ఎన్నో పాటలు వింటుంటాం మనం చూసినట్టయితే, డైలాగ్స్ కూడా వింటుంటాం. కేజీఎఫ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అందరూ చూసే ఉంటారు, అమ్మను మించిన యోధుడు ప్రపంచంలో ఎక్కడా లేరు. పెదవి పలికిన మాటల్లోనే తీయని దాని అమ్మ. అంటే పెదవి నుంచి వచ్చేటువంటి ఎన్నో వేల మాటలు ఎన్నో మాట్లాడుతుంటే అందులో వచ్చినటువంటి తీయని మాట ఏదైనా ఉందంటే అది కేవలం అమ్మ అని చెప్పి ఒక సాహిత్యకారుడు రాశారు. అంటే పాటల్లో ఇక మాటలు తీసుకుని పోతే వంద దేవుళ్ళే కలిసి వచ్చినా అమ్మ అని ఇలాగా చూడలేరమ్మా అని ఒక పాట ఉంటుంది. 100 దేవుళ్ళు కలిసి వచ్చినా కూడా అమ్మ ఇలాగా చూడలేరు. మరి 100 దేవుళ్ళే రోజులు మొక్కుతుంటాం కానీ ఎందుకు రాశారు, 100 దేవుళ్ళే కలిసి వచ్చినా అమ్మ ఇలాగా చూడలేరమ్మా, కోట్ల సంఖ్య అందించినా నీకు ఇచ్చే రుణం మీరు తీర్చుకోలేనమ్మా అని చెప్పి. అంటే డబ్బుకు కానీ దేనికి కానీ లొంగనిది అమ్మ ప్రేమ మాత్రమే. నేను ఈ విధంగా మీ అందరికీ కూడా ఈ యొక్క అవకాశం దొరికింది, మా అమ్మ గురించి చేసుకున్నాను కాబట్టి నేను అమ్మ గురించి 4 మాటలు మీకు చెప్పాలనిపించింది. ఇది కేవలం ఎక్కడ కూడా ఏ బుక్ చదవలేదు, ఏ కవి నుంచి వినలేదు, మీరు నాకు తెలిసి ఎక్కడ వింటే కూడా నాకు చెప్పండి. నేనంటే ఒక రోజు 15 రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉండి అమ్మ
గురించి ఈ మీటింగ్ లో ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ అటు ఇటు పోతుంటే ఏది పడుకోవట్లేదు ఏది ఇదే ఆలోచన అది మా ఆవిడ 2 గంటలు 3 గంటలు లేదు కూడా ఏదో పని పట్టుకుంటే అక్కడ ఉంటావు కదా అని చెప్పంటే మరి పెద్ద పని మా అమ్మ పని కాబట్టి నాకు ఇలానే ఉంటది అని ఆలోచించి రాత్రి 2 గంటలు కూడా లేచిపోయి నేను ఈ పాయింట్స్ గుర్తొస్తే రాసుకున్నాను దయచేసి నా ఇంకా కొన్ని 6 10 ఉన్నాయి కానీ చెప్తే టైం అవుతుంది అమ్మ గురించి ఏది చెప్పిన చాలు ఒక 9 చెప్తాను ఆల్రెడీ ఇక్కడ ఉన్న అమ్మలందరికీ కూడా నా నమస్కారాలు ఓకే అంతేకాకుండా అంతగా మా మమ్మీ 15 సంవత్సరాలు మమ్మల్ని దూరం చేసుకొని చిన్న పిల్లల 20 సంవత్సరాల వరకు నా పెళ్ళి అయ్యే వరకు నా వెన్నంటూ ఉండి చిన్న పిల్లల పెంచింది కాబట్టి నేను చేస్తున్నాను తప్ప ఇందులో ఎలాంటి స్వార్థం లేదు ఈ మాత్రం చేయకపోతే నా ఈ జన్మకు అర్థం లేదని చెప్పి చేస్తున్నాను తప్ప ఏం లేదు ఈ డబ్బు ఇవన్నీ ఏమి శాశ్వతం కాదు సంపాదించవచ్చు కానీ మీరు మీ తల్లిదండ్రులను ప్రేమించండి కంటిగా ఎప్పుడా కాపాడుకోండి తల్లిదండ్రులను కానీ తల్లినే కాదు తల్లి యొక్క నా నోటి దూరం అయింది కాబట్టి మాట్లాడుతున్నాను కానీ తండ్రి కూడా సమానమే తల్లిదండ్రులను గౌరవించండి రెస్పెక్ట్ చేయండి ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా మీరు ఎవరికో అంకితం చేయాలనుకోవట్లేదు మన యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మలందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అంకితం చేస్తున్నాను ఈ క్రెడిట్ అంతా నా ఒక్కదే కాదు వచ్చినందుకు మీరు కూడా ఈ క్రెడిట్ పొందాలని చెప్పి నేను భావిస్తున్నాను అంతేకాకుండా ఎప్పుడు చెప్తాను అమ్మలు 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 అమ్మమ్మలు నానమ్మలు అత్తమ్మలు అక్కయ్యలు చెల్లెలు భార్య వీళ్ళందరూ కూడా మాతృమూర్తులే ఇద్దరు చక్కటి సహకారం ఎప్పుడు ప్రోగ్రామ్ చేయడానికి నా భార్య ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి కూడా దగ్గరుండి ఈ ప్రోగ్రామ్ తగ్గేదే అంటారు కదా అనుభవం తగ్గేదే లేదు నేనేమైనా ఇంట్లో పోయినా కూడా తగ్గేదే లేదు ఇది చెయ్యాలి రాజు మేడం ఫౌండేషన్ వాళ్ళు అక్కడ నుండి పాట పాడడానికి నేను ప్రమోట్ చేస్తున్నాను మేడం ఏం డబ్బులు తీసుకోదు కాకపోతే అంత దూరం నుంచి రావాలి కదా కొంచెం కోఆపరేట్ చేయండి అంటే 5:30కు ఫోన్ చేస్తే 7 ఫ్లైట్ బుక్ చేసుకుని 8:30కి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యి హోటల్లో ఉండి పొద్దున 6 నీ లోపల నాకే ఫోన్ చేసి ఎక్కడికి రావాలని అడిగి వచ్చాను ఇక్కడికి ఎందుకంటే ఆ పాట వినిపించాలని నాకు కూడా అనిపించింది కాబట్టి ఆ పాట ఫ్యాన్స్ అందరూ ఉన్నారు అమ్మ పాట అంటే నేను ఏం ఆలోచించకుండా వచ్చేయండి నాకు తగ్గేది అని చెప్పేసి చేశాను మళ్ళీ ఓట్ ఆఫ్ రైట్స్ అవకాశం ఉంటుందో లేదో ఒక 2 మాటలు మాట్లాడితే నాకు వేదిక కావాల్సిన అవసరం లేదని చెప్పి ఈ అధ్యక్షుడు మా సభ నిర్వహిస్తున్నారు